రేవంత్ రెడ్డికి కేబినెట్ విస్తరణ కత్తిమీద సామేనా? ఏడాది దాటినా 6 మంత్రి పదవులు ఎందుకు భర్తీ కాలేదు? సామాజిక సమీకరణాలే కారణమా? సీనియర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదా? 6 పోస్టులకు డజన్ మందికి పైగా పోటీ పడుతున్నారా? మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావటానికి కారణాలేంటి? కీలక శాఖలకు మంత్రులు లేకపోవటం పాలనపై ప్రభావం చూపుతోందా? కేబినెట్ విస్తరణపై హస్తం పార్టీ పెద్దల ఆలోచనలు ఇలా ఉన్నాయి. ఎప్పటివరకు కేబినెట్ విస్తరణ పూర్తవుతుందో ఈ ట్రెండింగ్ స్టోరీలో తెలుసుకుందాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సమయంలో ఆయనతో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. కేబినెట్లో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఈ జిల్లాలకు విస్తరణలో చోటు ఖాయంగా చెప్తున్నారు. 2024 డిసెంబర్లోనే కేబినెట్ విస్తరణ చేయాలని భావించారు. కానీ మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలి అనే దానిపై సీనియర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో విస్తరణ వాయిదా పడింది. దీనికి తోడు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలొచ్చాయి. పార్టీ సీనియర్లు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. ఇది కూడా కేబినెట్ విస్తరణకు బ్రేకులు వేసింది. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల తర్వాతే పార్టీ నాయకత్వం కేబినెట్ విస్తరణపై ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది. ఈ ఏడాదిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక్క అసెంబ్లీ సీట్లో కూడా కాంగ్రెస్ గెలవలేదు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికలను గెలవాలనే లక్ష్యంతో ఆ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఆపరేషన్ ఆకర్షాస్త్రాన్ని ప్రయోగిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జనవరి 11న మీడియా చిట్చాట్లో చెప్పారు. సంక్రాంతి తర్వాత మంచి రోజులు లేవు. ఇది కేబినెట్ విస్తరణకు అడ్డంకి. మరోవైపు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా జనవరి 17న దావోస్ టూర్ వెళ్లనున్నారు. జనవరి 23న ఆయన హైదరాబాద్కి తిరిగొస్తారు. అన్ని అనుకూలిస్తే జనవరి చివరి వారంలో కేబినెట్ విస్తరణ ఉంటుంది. ఒకవేళ అప్పటికీ కేబినెట్ విస్తరణ సాధ్యం కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని పార్టీ నాయకత్వం హామీ ఇచ్చినట్టు ప్రచారంలో ఉంది. నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి కేబినెట్లో ఉన్నారు. ఇదే జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరిది రెడ్డి సామాజిక వర్గం. ఒకే ఇంటి నుంచి 2 మంత్రి పదవులు ఇస్తే తన భార్య పద్మావతిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టారని చెప్తున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వివేక్ వెంకటస్వామి కూడా కేబినెట్లో బెర్తు కోసం ఆశగా ఉన్నారు. ఆయన సోదరుడు వినోద్ కూడా తనకు కేబినెట్లో చోటు ఇవ్వాలని ఇప్పటికే అధిష్టానాన్ని కోరారు. ఇక ఇదే జిల్లాకు చెందిన ప్రేమ్ సాగర్ రావు కూడా తనకు మంత్రి పదవిని ఇవ్వాలని కోరుతున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మద్దతు ఉందనే ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో సాగుతోంది. బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరే సమయంలో తనకు ఇచ్చిన హామీ మేరకు కేబినెట్లో చోటు దక్కుతుందనే ధీమా వివేక్లో ఉంది. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం లేదు. ఈ 4 జిల్లాలకు విస్తరణలో ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి కేబినెట్లో చోటు ఖాయంగా చెప్తున్నారు. హైదరాబాద్ నుంచి మైనారిటీలు రేసులో ఉన్నారు. ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్స్ సొసైటీ ప్రెసిడెంట్ మహమ్మద్ ఫహీం ఖురేషీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని, నాంపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిన ఫిరోజ్ ఖాన్ మంత్రి పదవి కోసం రేసులో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎవరైనా చేరితే వారిని కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందనే చర్చ కూడా ఉంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్ని మంత్రివర్గంలోకి తీసుకోవటాన్ని అప్పట్లో పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి వ్యతిరేకించారు. ఇప్పుడు అదే తప్పు ఆయన చేయకపోవచ్చని పార్టీలో మరికొందరు చెప్తున్నారు. పార్టీ ఫిరాయించిన వారికి కేబినెట్లో చోటు కల్పించాల్సి వస్తే హైదరాబాద్ కోటాలో దానం నాగేందర్, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కడియం శ్రీహరి కూడా రేసులో ముందుంటారు. అయితే 4 రోజుల క్రితం దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీశాయి. ఫార్ములా ఈ కార్ రేసుకు అనుకూలంగా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ చీఫ్ను ఆయన పొగిడారు. ఈ వ్యాఖ్యలు నాగేందర్ ఎందుకు చేశారనేది ప్రశ్న. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, టి రామ్మోహన్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తన సీనియారిటీతో పాటు పార్టీకి అందిన సేవల్ని ప్రస్తావిస్తూ తనకు కేబినెట్లో చోటు కల్పించాలని మల్రెడ్డి రంగారెడ్డి 2024 డిసెంబర్లో కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి మండలిలో చీఫ్ విప్ పదవిని ఇచ్చారు. దీంతో ఆయనకు మంత్రి పదవి లేనట్టే. మంత్రివర్గ విస్తరణలో సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. రేవంత్ కేబినెట్లో 7 ఓసీలు, 2 బీసీలు, 2 ఎస్సీలు, 1 ఎస్టీ సామాజిక వర్గానికి చోటు దక్కింది.
బీసీలు, యాదవ, ముదిరాజ్ సామాజిక వర్గాలకు కేబినెట్లో చోటు లేదు. ముదిరాజులకు కేబినెట్లో చోటు కల్పిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మక్తల్ నుంచి ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి శ్రీహరి ఒక్కరే గెలిచారు. ఆయనకు కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యాదవ సామాజిక వర్గం నుంచి బీర్ల ఐలయ్య పేరు కూడా మంత్రివర్గం రేసులో వినిపిస్తోంది. మరోవైపు ఎస్టీ సామాజిక వర్గంలోని లంబాడా నుంచి కేబినెట్లో చోటు కల్పించాలనే డిమాండ్ కూడా ఉంది. ఈ పోస్టు కోసం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని బాలు నాయక్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కేబినెట్లో చోటు కోసం పోటీ ఎక్కువగా ఉంది. దీనిపై పార్టీ నాయకత్వం నిర్ణయాన్ని బట్టి స్టెప్స్ ఉంటాయి. డిప్యూటీ స్పీకర్ పదవితో పాటు చీఫ్ విప్ పదవిని కూడా భర్తీ చేయాలి. కేబినెట్ రేసులో ఉన్నవారికి డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెడితే రేసు నుంచి ఒకరిని తప్పించొచ్చు. దీనికి తోడు పీసీసీ కార్యవర్గంలో చోటుతో పాటు నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేయాలి. జనవరి చివరి నాటికి నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారు. ఇవి పూర్తయితే కేబినెట్లో ఎవరికి చోటు దక్కుతుందనే విషయమై మరింత స్పష్టత వస్తుంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న నలుగురికి ఉద్వాసన తప్పదనే ప్రచారం సాగుతోంది. పనితీరు ఆధారంగానే మంత్రుల కొనసాగింపు ఉంటుందని చెప్తున్నారు. మంత్రుల పనితీరుపై పార్టీ నాయకులు కేసీ వేణుగోపాల్ వద్ద సమాచారం ఉంది. ఈ సమాచారం ఆధారంగానే కేబినెట్ విస్తరణలో చోటు ఉంటుందని చెప్తున్నారు. అయితే ఉద్వాసనకు గురయ్యే నలుగురు ఎవరనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు కీలక మంత్రి పదవులు ప్రస్తుతం సీఎం వద్దే ఉన్నాయి. హోం, విద్య, పురపాలక వంటి శాఖలన్నీ ఆయన వద్దే ఉన్నాయి. కేబినెట్ విస్తరణ పూర్తయితే తన వద్ద ఉన్న శాఖల్ని రేవంత్ కొత్త మంత్రులు లేదా పాతవారికి కేటాయించే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ పూర్తయితే పాలనపై మరింత ఫోకస్ పెట్టేందుకు అవకాశం ఉంటుంది. పార్టీ సీనియర్లతో మరోసారి కేబినెట్ విస్తరణపై అధిష్టానం చర్చించే అవకాశం ఉంది. సీనియర్లు పచ్చజెండా ఊపితే కేబినెట్ విస్తరణకు అడ్డంకులు ఉండవని చెప్తున్నారు.